మౌన పోరాటం మౌన పోరాటం. డాక్టర్ గారు మీ చెకప్స్ అయిపోయినట్టున్నాయి. అది అంటే ఇంకాసేపు. సారీ అండి, మా డాక్టర్ గారు పేషెంట్ ని డిశ్చార్జ్ చేశారు. ఇంకో పేషెంట్ ని ఎమర్జెన్సీ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. ఈవిడని డిశ్చార్జ్ చేసేయాలి. సార్ మీరు తీసుకెళ్ళండి సార్. జానకి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ డాక్టర్ గారిని మన ఇంటికి పిలిపించుకొని చూపించుకుందు గాని. వెళ్దాం. గోదావరిని కార్ రెడీగా పెట్టమని చెప్పాను. నాన్నేమో ఇక్కడ డాక్టర్ గారు పిలిస్తే వెళ్ళారు. సౌందర్య, అమ్మను పట్టుకో. ఏమండి ఏమండి ఏమండి, ఒక్క నిమిషం, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అమ్మా, ఈ డాక్టర్ నీకు పర్సనల్ డాక్టర్ అంట. ఇంటికి వచ్చి కూడా చూస్తారంట. ఇంటికి వచ్చాక కూడా మాట్లాడొచ్చులే. మనం వెళ్దాం రామ్మా. అంటే అది డాక్టరు. పర్వాలేదులే జానకి, ఇక్కడేదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటున్నారు కదా. నేను వీలైతే రేపు గాని ఎల్లుండి గాని నిన్ను కలుస్తానులే. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బాగా రెస్ట్ తీసుకో. చాలా జాగ్రత్తగా ఉండు. నిర్లక్ష్యంగా ఉండకు. అలాగే డాక్టర్, మీరు ఎలాగైనా మా ఇంటికి తొందరగా వచ్చేయండి. తప్పకుండా వస్తాను, సరేనా? సరే డాక్టర్, సరే డాక్టర్. ఇదేంటత్తయ్యా, ఆఖరి నిమిషంలో ఇలా అయ్యిందేంటి? జానకి విషం ఇచ్చి చంపాలి అనుకున్న వాళ్ళు తను బతికిపోయిందని, ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని ఈ పాటికే టెన్షన్ అవుతూ ఉంటారు. తను ఇంటికెళ్ళిన తర్వాత చంపాలి అనే ప్రయత్నం వెంటనే చెయ్యరు. మళ్ళీ వాళ్లకు ఆ ఆలోచన వచ్చేలోపు నేను ఆ ఇంటికి వెళ్లి వాళ్ల పని పడతాను. పడతాను. జానకి, నెమ్మదిగా దిగు. ఇలారా, ఇలారా. జాగ్రత్త. రామ్మా. ఇక్కడ మెట్టుంది, జాగ్రత్త. ఆవిడ విషం తీసుకుంది. తను ఆ పాయిజన్ ని ఏదో సప్లిమెంట్ తో కలిపి తీసుకున్నట్టు ఉంది. ఆ నొప్పి అసలు భరించలేకపోయానండి. ఏమండి నాన్న, రేయ్ రేయ్, నాన్న, ఎక్కడికి రా? రేయ్, ఏమండి ఏమండి, రే సత్యయ్, సత్యయ్, అయ్యో ఏమండి, సత్యయ్, ఏమండి, సత్యయ్, నాన్న, సత్యయ్, ఎక్కడున్నావురా? సత్యయ్, ఎక్కడున్నావు? సత్యయ్, రేయ్ రేయ్, ఎక్కడ్రా? ఎక్కడున్నావు నాన్న? సత్తిగా, ఏమండి, చెప్పు. నో రే, నో రే సత్యయ్, రేయ్, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? ఏమండి, ఏం చేస్తున్నావురా? ఎక్కడ్రా? నాన్న, ఏం నాన్న? నన్ను ఆపకండి. సత్తిగా, ఏమండి, ఏమండి, ఏం చేస్తున్నారండి? నాన్న కొరడా తీసుకున్నాడమ్మా. అయ్యో ఏమండి, వద్దండి. ఒక్క నిమిషం ఉండు జానకి. సత్యయ్, ఎక్కడున్నావురా? అయ్యో, ఎక్కడున్నావు? ఏమండి, ఆవేశపడకండి. ఓ, ఇక్కడున్నావా? ఇక్కడ దాక్కుంటారా నువ్వు? ఇక్కడ దాక్కుంటావా? రేయ్, ఎంత
పనిచేసావా చిన్నయ్య చిన్నయ్య రారా అయ్యా రా రా రారా చిన్నయ్య చిన్నయ్య ఏయ్, ఏయ్, లే నాకేం తెలీదయ్యా నేనేం చేయలేదయ్యా ఏయ్, చెప్పు అయ్యగారు వాడికేం తెలీదయ్యా వాడి గురించి మీకు బాగా తెలుసు కదా వాడిని ఏం చేయకండి అయ్యా ఏయ్, ఏయ్, నిజం చెప్పు ఏమండి నాన్న ఏం చేస్తున్నారండి అమ్మా నిజం చెప్పరా సత్తిని కొడుతున్నారమ్మా ఏ సత్తే నిజం చెప్పు నేనేం చేయలేదయ్యా జ్యూస్ లో విషం కలిపావని డాక్టర్ చెప్పింది జ్యూస్ ఇచ్చింది నువ్వే అని జానకి చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు జ్యూస్ లో విషం ఎవరు కలిపారో చెప్పు నేను ఇప్పుడు వాళ్ళని కొట్టాలి కొట్టాలి చిన్నయ్య అది ఏయ్! సత్తే నిన్ను నిన్ను సొంత మనిషిలా చూసుకున్నావురా మహేంద్ర వాళ్ళు నిన్ను మనిషిగా కూడా చూడలేదురా అలాంటిది జానకి విషం కలిపిన చూసి ఎలా ఇచ్చావురా ఆ? అయ్యా అది నేను చెప్పలేను చెప్పరా విషయం ఎవరు కలిపారో చెప్పు ఎందుకు ఇచ్చావు తాగే దాంట్లో విషం కలపడం తప్పే కదరా ఆ? కొంచెం ఉంటే నా జానికి చచ్చిపోయేదిరా జానకిని చంపాలనుకోవడం తప్పు కదరా మరి తప్పు చేసిన వాళ్ళని కొట్టాలి కదరా అయ్యా చెప్పు అయ్యగారు ఎవరు అయ్యా చెప్పు సత్తి అమ్మగారు కాపాడండి అమ్మా నేనేం చేయలేదమ్మా రే సత్తి నిన్నొక విషయం అడగనా అడగండి అమ్మా రాముడికి నిజంగా భక్తుడు ఎవరంటే హనుమంతుడనే అంటాం కదరా అవునమ్మా తన సైన్యంలో రాముడు నిజంగా నమ్మేది ఎవరిని అంటే హనుమంతుడి పేరే చెప్తాం కదరా అవునమ్మా నిన్ను అంతలా నమ్మాను కదరా అయ్యో మరి నువ్విలాంటి పని ఎలా చేసావురా ఎవరు ఎవరు చేయించారు సత్తి చెప్పు అమ్మగారు అది అది ఈ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నావు మేము ఈ ఇంట్లో ఇంకెవరిని నమ్మలేదు నిన్నొక్కడినే నమ్మావు నువ్వు నాకు విషం కలిపిన జ్యూస్ ఇస్తావని నేను అస్సలు ఊహించలేదురా అమ్మగారు నువ్వు ఇలా నమ్మించి చెప్పకుండా ఇలాంటి పని చేసే కంటే నాతోనే అమ్మగారు మిమ్మల్ని చంపేయాలని విషం కలిపిన జ్యూస్ మీకు తీసుకొచ్చాను అమ్మగారు అంటే నేను తాగేసేదాన్ని కదరా సంతోషంగా తాగేసేదాన్ని కదా అమ్మగారు 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 ఎంత మాట అన్నారమ్మా ఇలాంటి మాట వస్తుంది అనుకుంటే మీకు ఇచ్చిన దాన్ని నేనే తాగేసి ఉండేవాడినమ్మా దీనికంటే అయ్యగారు ఆ కొరడతో నన్ను కొట్టినా ఇంత బాధ అనిపించదమ్మా అమ్మగారు నేను మీకు విషయం ఎందుకు పెడతానమ్మా సత్తి నా గురించి మీకు తెలీదా అమ్మా లగరా అయ్యగారు అసలు ఆ విషయం ఎవరు పెట్టారు సత్తి నీకు తెలీదా అమ్మా చెప్పుకో అమ్మా అమ్మ నిన్ను నాతో సమానంగా చూసింది అలాంటి అమ్మ చావు వరకు వెళ్ళిందిరా అమ్మ లేకపోతే నేను నా తాతయ్య మేమంతా ఎలా బతకలరా అమ్మా అమ్మగారు లేకపోతే నేను కూడా బతకలేనమ్మా మరి ఎవరు చెప్పారా ఎవరు కలిపారు విషయం అయ్యగారు అది ఏయ్! చెప్పరా చెప్పు 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 ఎవరు కలిపారు విషయం ఎవరు కలిపారు చెప్పు చెప్పరా క్షమించండి నన్ను అందరూ క్షమించండి నాకేమీ తెలీదయ్యా ఏయ్! విషయం ఎవరు కలిపారు చెప్పరా అది పైన విశాలాక్షమ్మ గారు మహేంద్రయ్య గారు రుద్రమ్మ గారు కలిసి చేసిన పని అయ్యా ఇది జానకి జానకి నువ్వు చెప్పిందే నిజమైంది వాళ్ళే కలిపారు విషయం రే సత్తి జ్యూసులో వాళ్ళు విషయం కలిపినట్టు తెలిసినప్పుడు ఆ విషయం వెంటనే జానకి చెప్పాలి కదరా అప్పుడు అది విషయం అని నాకు తెలియదయ్యా ఏం కలిపారో తెలియకుండా ఎలా కలిపావురా నువ్వు చూడలేదా వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు చూడలేదా చూశానమ్మా నాకు చెప్పే చేశారు ఏయ్! ఏయ్! ఏంట్రా నువ్వు మాట్లాడేది ఆ? నీకు తెలియదు అంటున్నా నీకు చెప్పే చేశారంటున్నా ఆ? నిజం చెప్పు అవునయ్యా వాళ్ళు చూసలేదు కలపబోతున్నామని చెప్పారు ఏంటదని అడిగితే
అదొక టానిక్ సిరప్ అని చెప్పారయ్యా. వాళ్ళు నాకు విషయమని చెప్పలేదయ్యా. రేయ్! అయ్యా అసలు వాళ్ళు కలుపుతారని చెప్పినప్పుడు నువ్వు వద్దని చెప్పాలి కదరా, చెప్పాలా? వద్దనే చెప్పానయ్యా, కానీ వాళ్ళు మా అమ్మని చంపేస్తామని చెప్పారయ్యా. తర్వాత నన్ను కూడా చంపేస్తారని బెదిరించారయ్యా. రే కళ్యాణరామ, ఇంకా ఊరుకోవద్దురా. జానకి ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళని ఊరుకు వదలొద్దురా, వదలొద్దు. విశాలాక్షి! మహేంద్ర! ఏయ్! ఏయ్! మహేంద్ర! విశాలాక్షి! ఏయ్! ఏయ్! అయిపోయారా? ఈ రోజు నా చేతిలో అయిపోయారు మీరు. విశాలాక్షి! మహేంద్ర! ఎక్కడున్నారా మీరు? ఏయ్! మహేంద్ర ఎక్కడా? మావయ్య మీ అమ్మ ఎక్కడా? విశాలాక్షి ఎక్కడా? మావయ్య మహేంద్ర ఎక్కడా? ఏమైంది? మావయ్య మావయ్య చెప్పా, మీ అమ్మ ఎక్కడుంది? మీ అమ్మ ఎక్కడా? వాళ్ళు వాళ్ళు ఆ రూమ్ లో ఉన్నారు. ఆ రూమ్ లో ఈ రూమ్ లో ఉంటావా? వస్తున్నా వస్తున్నా. ఏయ్! వీడేంటండి ఇంత కోపంగా చూస్తున్నాడు? చంపేస్తాడా ఏంటి? ఏయ్! ఏంటలా చూస్తున్నారు? నా భార్య చచ్చిపోతుంది, శవంగా ఇంటికి తిరిగి వస్తుంది, నేను ఏడుస్తూ పిచ్చోడైపోతాను అనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? జానకేంటి చచ్చిపోవడం ఏంటి? శవమై ఇంటికి రావడం ఏంటి? అసలేంటిదంతా? ఏయ్! నటించకో, నాకంతా తెలిసిపోయింది. నో! హై! మహేంద్ర ఎందుకు కొడుతున్నావురా? ఎందుకు కొడుతున్నావు? అసలు ఎందుకు కొడుతున్నావురా? ఏం చేసావని కొడుతున్నావు? ఏయ్! నోర్మై! నోర్మై! ఇన్ని రోజులు నాకేమీ తెలియకుండా ఉన్నానని నన్ను బాగా కొట్టి భయపెట్టి మోసం చేసి నా డబ్బులన్నీ మీరు లాగేసుకున్నారు. జానకి నాలో ధైర్యం నింపేసి నేను మిమ్మల్ని కొట్టడం మొదలు పెట్టాక నీకేం చేయాలో అర్థం కాక నన్ను ఏమీ చేయలేక చివరికి ఇలా ఇలా జానకి ప్రాణాలు తీయాలని పన్నాగం పన్నుతారా మీరు? ఏయ్! ఆ? పిచ్చి పిచ్చిగా మా మీద నేరం మోపాలని చూడకు. మేమెవరు ప్రాణాలు తీయాలని చూడలేదు. మేము ఇలా చేసామని నువ్వు చెప్తే సరిపోతుందా? ఏయ్! నువ్వు నోరుమోయ్! సత్తి నాకు అంతా చెప్పాడు. ఈ ముగ్గురు కలిసే జానకిని చంపాలనుకున్నారు. మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టడు, 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 వదిలిపెట్టడు. జానకిని చెప్పాలనుకుంటారా? జానకిని చెప్పాలనుకుంటారా? జానకి విషయం కలుపుతారా? జానకి విషయం కలుపుతారా? రేయ్! చంపుతానురా మిమ్మల్ని, చంపుదా. జానకిని చెప్పాలనుకుంటారా? జానకిని చంపాలనుకుంటారా? నా భార్యని చంపాలనుకుంటారా మీరు? ఏ విశాలాక్షి, చెప్పావు, చంపాలనుకుంటారా? చంపాలనుకుంటారా మీరు? ఏయ్! చెప్పండ్రా! చంపాలనుకుంటారా? భార్యని చంపాలనుకుంటారా? ఏయ్! ఏయ్! ఎక్కడ్రా? ఏయ్! 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 మీరు మనుషులు కాదురా. ఏయ్! మీరంతా రాక్షసులు. మైకురాలైన నా జానకిని మీరు చంపాలనుకుంటారా? 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 జానకిని చంపాలనుకుంటారా? ఏయ్! జానకిని చంపాలనుకుంటారా మీరు? ఏయ్! ఆగరా! ఈరోజు మీరు చచ్చిపోతారు నా చేతిలో. రా, ఆగు! ఆగండ్రా! ఏయ్! ఏయ్! నిన్ను మా నాన్న కొడుకులా చూసుకుంటుంటే నా భార్యకి విషయం ఇస్తావా? డబ్బు కోసం, ఆస్తుల కోసం ఇంత పని చేస్తారా మీరు? ఇంత పని చేస్తారా? పని చేస్తారా మీరు?
రే మహేంద్ర! చంపేస్తారా నిన్ను? చంపేస్తారా? చంపేస్తారా నిన్ను? చంపేస్తా! చంపేస్తా! ఆగరా మహేంద్రని కొట్టుకురా మహేంద్రని కొట్టుకురా ఆగరా మహేంద్రని కొట్టుకురా మహేంద్రని కొట్టడం కాదే, నిన్ను కొట్టాలి, నిన్ను కొట్టాలి, నిన్ను కొట్టాలి. ఏయ్, ఆగు, ఆగు. వద్దు కొట్టద్దు ఏయ్, రేయ్, 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 ఎందుకు కలిపావురా? విషయం ఎందుకు కలిపావు? విషయం ఎందుకు కలిపావు? చెప్పు, చెప్పు, విషయం ఎందుకు కలిపావు? చెప్పు, నిజం చెప్పు. విషయం ఎందుకు కలిపావు? విషయం ఎందుకు కలిపావు? చెప్పు, చెప్పు, విషయం ఎందుకు కలిపావు? రే మేం విషం పెట్టామని చెప్తావా చెప్తావా నిన్ను నిన్ను మీరు చేసిన పని కాబట్టి నిజం చెప్పేశాను. నోర్మోయ్ నిన్ను నిన్ను చంపేస్తాను రా నిన్ను ఏయ్! వసే రాక్షసే, మీరు చేయాల్సిందంత చేసేసి వాణ్ణి కొడుతున్నారు మీరు. ఆ? మేమేం చేయలేదు ముందు నిన్ను చంపేయాలి, నిన్ను చంపేయాలి, వద్దు. నిన్ను చంపేయాలి, కొట్టొద్దు. చంపేయాలి నిన్ను. మేమేం చెప్పండి. చేయలేదు జానకి జ్యూస్ ఇచ్చింది సత్తిగాడు. జానకి జానకి నీకు జ్యూస్ ఇచ్చింది ఎవరు? నేనా సత్తిగాడా? మీకు మా మీద కోపం ఉందని వాడికి తెలుసు కాబట్టి వాడి పని చేసి మా మీద పెట్టేస్తే మేమిరుక్కుంటామని వాడి ప్లాన్. ఏ విశాలాక్షి, సత్తి మీద పిచ్చి పిచ్చి నేరాలు మోపకు. వాడు జీవితంలో అలాంటి పని చేయడం. అమ్మగారు, విషయం ఈవిడే మీ కళ్ళ ముందే జ్యూస్ గ్లాసులో కలిపి మరీ ఇచ్చారమ్మా. నిన్ను ఏయ్! చచ్చిగడ్డి కొడతారా? చచ్చిగడ్డి కొడతారా? ఆ? జానకి ఎందుకు విషయం కలిపారు? చెప్పండి, చెప్పండి రా. చెప్పు. ఎందుకు కలిపారు? ఎందుకు కలిపారు? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? విషం తాగినా నీ పెళ్ళం బతికే ఉంది కదరా, చావలేదు కదా. అవును అవును. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆ? ఏం మాట్లాడుతున్నావే? వద్దు. చావలేదంటావా? వద్దు. ఏం మాట్లాడుతున్నావు? ఆ? నీకు అసలు మానవత్వం ఉందా? పక్కన మానవత్వం ఉందా నీకు? అంటే ఏంట్రా నీ మాటలకు అర్థం? ఆ, నేను కూడా అదే అడుగుతున్నా. నా భార్య చావలేదు కాబట్టి మీరు ఏ తప్పు చేయలేదనా? ఆ? అంటే జానకి ప్రాణానికి అసలు విలువ లేదనా? ఆ? చెప్పు, చెప్పవే సమాధానం. వద్దు. చెప్పు, 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 సమాధానం చెప్పండి, చెప్పండి, ఆ? చెప్పండి. వద్దు. ఆగు ఆగు ఆగు. ఏయ్, ఇదిగో నా భార్యను కనుక కొట్టేవనుకో నేను చంపేస్తాను. జానకిని చంపాలని చూసింది కాకుండా నన్ను నన్ను కూడా చంపేస్తారా? ఆ? చంపేస్తారా? చంపరా, చంపు, చంపరా, చంపు, చంపు, చంపరా, చంపండి, చంపండి. నన్ను నన్ను చంపేస్తారా మీరు? ఆ? చంపుతారా మీరు? ఆ? చెప్పండి. కొట్టద్దు. జానకి జానకి మమ్మల్ని కాపాడు, కొట్టద్దని చెప్పు. నాకు చూపు లేదని నన్ను మోసం చేద్దాం అనుకున్నారు. సత్తి మీదకి నేరం తోసేయాలనుకున్నారు. చివరికి నా కూతుర్ని, తల్లి లేని బిడ్డని చెయ్యాలనుకున్నారు. నా భర్తని ఒంటరి వాణ్ణి చేద్దాం అనుకున్నారు. ఎందుకింత దుర్మార్గానికి తలపెట్టారు? మేము మీకేం ద్రోహం చేశాం? మమ్మల్ని పని వాళ్ళలా మార్చి హింస పెట్టారు, కొట్టారు. మాకు తిండి పెట్టకుండా దారుణంగా ప్రవర్తించారు. మమ్మల్ని మాట్లాడనివ్వకుండా ఉంచారు. మా డబ్బుని దోచుకు తిన్నారు. అయినా మేమేం అనలేదే. మీ దుర్మార్గం ఎక్కువైపోయి ఇక తట్టుకోలేక ఎదురు తిరిగి మిమ్మల్ని ఆయన కొడితే మీరు మంచిగా మారకుండా ఇంకా పగ పెంచుకుంటారా? నన్ను చంపాలనుకుంటారా? ఛీ! మీరసలు మనుషులే కాదు. అమ్మ జానకి, వీళ్ళకి మాటలు ఎలా సరిపోతాయమ్మా? రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళకి మన మాటలు, మన శాపనార్థాలు ఏవీ చేయలేవమ్మా. అవును జానకి, వీళ్ళని ఇక్కడే
ఇక్కడే ఈ కొరడాతో బాగా కొట్టేస్తాను. కొట్టి చంపేస్తానండి. ఆగు నాన్న, ఆగు. వీళ్ళని కొరడాతో కొట్టడం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాలి. పోలీస్ స్టేషన్ అవునరా కళ్యాణ్, వీళ్ళని పోలీసులకు అప్పచెప్పాలి. వీళ్ళని జైల్లో పెట్టించాలి. ఓ ఆడదాన్ని టార్చర్ చేసి చంపాలని చూశారని కేసు పెడితే పోలీసులు వీళ్ళని చావగొట్టి నిజం కక్కిస్తారు. వీళ్ళ ముగ్గురికి యావజ్జీవ శిక్ష వేస్తారా. అప్పుడు అప్పుడు చేనుకు పట్టిన చీడ వదిలినట్టు వీళ్ళ బెడద మనకు వదిలిపోతుందిరా. నేను పట్టుకుంది వాడి కాళ్ళు కాదు, గాడిద కాళ్ళు. మనం ఇక్కడ ఉండడానికి తప్పలేదిది. ఇంకా చెప్తాను వీళ్ళ పని. నా అసలు స్వరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తాను.